హలో వియర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం కమ్మగా ఉండే దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇలా కానీ చేశారంటే అచ్చం రోట్లో చేసిన పచ్చడి టేస్టే వస్తుంది. అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చపాతీ, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. దీనికోసం ముందుగా పచ్చిమిరపకాయల్ని కడిగి తీసుకోవాలి. తడి మొత్తం పోయే వరకు తుడుచుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసినప్పుడు చిటపటలాడుతూ ఆయిల్ మొత్తం పైకి చిట్లుతుంది. తర్వాత ఈ మిరపకాయల్ని 3 లేదా 4 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పచ్చడి కోసం నేను కారం తక్కువగా ఉన్న మిరపకాయలని తీసుకున్నాను. సుమారుగా ఇవి ఒక 20 వరకు ఉంటాయి. ఒకవేళ కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకున్నట్లయితే కొన్ని తగ్గించి తీసుకోండి. తరువాత దొండకాయలకి ఉన్న తడి కూడా మొత్తం తూడ్చేసి కట్ చేసుకోవాలి. ఏ షేప్లో కట్ చేసుకున్నా సరే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ నేను సుమారుగా 1/2 కిలో వరకు దొండకాయలని తీసుకున్నాను. ఇలా అన్ని దొండకాయల్ని 2 పక్కల తొడిమె కట్ చేస్తూ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలని కూడా తొడిమె దగ్గర కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ నాటు టమాటా ఉన్నట్టయితే వాటినే తీసుకోండి. చట్నీ పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. లేదంటే 2 రెమ్మల చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలని ముక్కలుగా కాకుండా డైరెక్ట్ వేశారంటే మొహంపై చిట్లుతుంది. అందుకే కట్ చేసి వేసుకోండి. మిరపకాయ ముక్కల్ని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి మరీ డీప్ ఫ్రై కాకుండా ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్పు వరకు వచ్చాయి దొండకాయ ముక్కలు. ఇలా దొండకాయ ముక్కలు మెత్తగా అయ్యాక ఇందులోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఉప్పు వేసి కలుపుతూ కుక్ చేసుకోవాలి టమాటాలు మగ్గే వరకు. 1 కప్పు దొండకాయలకి సగం కప్పు టమాటాలు వేస్తేనే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. టమాటాలు మగ్గిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న మిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే చల్లారిన దొండకాయ ముక్కలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేయడం వల్ల తినేటప్పుడు దొండకాయ ముక్కలు తగులుతూ చాలా రుచిగా అనిపిస్తుంది పచ్చడి. చివరగా ఇందులోనే 5-6 వెల్లుల్లిపాయలు వేసి ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. దీన్ని పోపు లేకుండా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. లేదంటే పోపు కోసం అయితే అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అలాగే ఒక 2 ఎండుమిర్చీలు, కరివేపాకు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో కలిపి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మొత్తం అన్నం కూడా ఈ పచ్చడితోనే తింటారు. వేరే కర్రీ కూడా తినరు. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.